ప్రైజ్ లో యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, సమయంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3-4 వచనాలు చదువుకొని మనం వాక్య భాగం వెళదాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడింది. ఇదిగో, ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. వాక్యం మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. వాక్యములోతుగా ధ్యానించుటకు పరిశుద్ధాత్మ సహాయం చేయనుగాక. వాక్యం నేర్చుకుంటూ ప్రభు సహాయం అనుగ్రహించుగాక. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే నక్షత్రములు, వెలుగులేని నక్షత్రాలు. అంటే వాస్తవానికి నక్షత్రాలు ఎలా ఉంటాయి? చాలా కాంతివంతంగా, మరి ఎన్నో కిలోమీటర్స్, అంటే ఎన్నో లక్షల కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు మనకు ఎలా కనపడుతున్నాయి? ఇక్కడ భూమి మీద నుంచి ఎంతో కాంతివంతంగా కనబడతా ఉంది. మరి అంత కాంతివంతంగా మనకు భూమి మీద నుంచే కనపడుతున్నాయంటే మరి ఇంకా అవి ఎంత కాంతిని వెదజల్లుతాయో ఆలోచించేయండి. ఎంత వెలుగుమయంగా ఉంటాయో ఆలోచించేయండి. రే సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే వెలుగులేని నక్షత్రాలు. వెలుగులేని నక్షత్రాలు అంటే వాస్తవానికి నక్షత్రాలు వెలగాలి, నక్షత్రాలు వెలుగునివ్వాలి, నక్షత్రాలు ప్రకాశమానంగా ఉండాలి. కానీ వెలుగులేని నక్షత్రాలు ఏంటి అని ఈరోజు మనము కాస్త నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు క్రిస్మస్ అని జరుపుతున్నారు కదా. ప్రతి ఇంటి మీద స్టార్ అని ఒక రూపాన్ని తయారు చేసి ఇంటి మీద స్టార్ కట్టుతున్నారు. అది స్టార్ అని రూపం చేసి దాన్ని కట్టుకుంటున్నారు. అయితే బైబిల్లో ఆ యొక్క తూర్పు దేశమున నక్షత్రం కనిపించినప్పుడు ఆ నక్షత్రము ఏం తెలియజేస్తూ వచ్చింది? బైబిల్లో నక్షత్రాల గురించి ఏమని వివరించబడి ఉంది అనే ఒక ఆలోచన మనం గమనిస్తే, ప్రియ సహోదరులారా, వాస్తవానికి ఏ రూపమును కూడా మనము చేసుకొనకూడదు. భూమి మీదనే కానీ, నీటిలోనే కానీ, ఆకాశం అందే కానీ ఏ రూపమును మనము చేయకూడదు వాస్తవానికి. కానీ నేడు చేస్తున్నారు. ఏమన్నా అంటే, నిన్న ఒక సహోదరుడు అంటున్నాడు, అన్నా బైబిల్లో ఆ నక్షత్రం గురించి ఉంది కదా, కాబట్టి నేను చేస్తే తప్పేంటి అంటున్నాను. అసలు దేవుడు ఆ సందర్భంలో ఏం చేశాడు? ఆ నక్షత్రాన్ని ఎందుకు మరి మనకు రాయించి పెట్టాడు? దారి చూపించడానికి దాన్ని ప్రభువు సిద్ధపరిచాడు. ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్ళింది? మనము కొన్ని ఆత్మీయ అర్థాలు నేర్చుకొని మన జీవితాలను బాగు చేసుకొని మన బ్రతుకులను సరి చేసుకోవడానికి వాక్యం ఎల్లవేళలా నేర్పుతుంది. కానీ నేడు చాలా మంది అక్షరానుసారమైన జ్ఞానంతో ఎలా అయిపోతున్నారంటే, బైబిల్లో నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్రం పెట్టుకుంటాం, బైబిల్లో ఇంకేదో ఉంది కాబట్టి మేము ఇంకేదో చేస్తాం.
ఇలా ప్రతిదీ కూడా ఎలా అయిపోయారంటే దేవుని మాటలను, దేవుని యొక్క విధి విధానాలను, కట్టడలను తమకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం ఏ రూపము చేసుకొనకూడదు అని స్పష్టంగా బైబిల్ చెప్తాం. ఏ ఆకారమును మనము చెయ్యకూడదు. ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము కృపా సత్య సంపూర్ణుడైన వాడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినవాడు, ప్రాణం పెట్టాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తుకు లేని విలువ, యేసుక్రీస్తుకు విలువ ఇవ్వడం మర్చిపోయి, క్రీస్తును ఘనపరచడం మర్చిపోయి, నక్షత్రాలకు, క్రిస్మస్ ట్రీలకి, క్రిస్మస్ తాతలకి, సేవకులకు భజన చేయడానికి, ఇలాంటి వాటికి తిరిగిపోతున్నారు. అయితే ఏంటి కారణం అని ఒకసారి ఆలోచిస్తే, యేసుప్రభు వారు నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి మీద పెట్టుకోమన్నాడు. అపోస్తులు ఎక్కడైనా స్టార్ అనేది ఒకటి మీరు తయారు చేసుకోండి, ఒక రూపాన్ని తయారు చేసి మీ చర్చిల మీద పెట్టండి, మీ సమాజ మందిరముల మీద పెట్టండి, మీ ఇంటి మీద పెట్టుకోండి అని ఎక్కడ చెప్పారా? లేదే. ఆలోచన చేయండి. ఎందుకు? గుర్తు మీరు ఏదైతే స్టార్ అనే గుర్తు పెడుతున్నారో అది యేసుక్రీస్తు కాదు కదా. ఆయన ఆత్మస్వరూపి, వాక్యమై ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన్ను ఇలా నక్షత్రము అని పెట్టుకొని దీన్ని ఏమి చూపించాలని ఈరోజు క్రైస్తవులు ఆలోచిస్తున్నారో, క్రైస్తవులు అనుకుంటూ మోసపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజమైన క్రైస్తవులు ఎవరో కూడా ఇలా ఉండరు. క్రీస్తుని వెంబడించేవారు ఇలా ఉండరు. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచిస్తే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆ యొక్క నక్షత్రం దారి ఎందుకు చూపించింది? ఆ జ్ఞానంలో అక్కడికి ఎందుకు నడిపించింది అనే సంగతి ఇంతకుముందు మెసేజ్లో మనం తెలుసుకున్నాం. జ్ఞానులకు జ్ఞానం ఉన్నదా అనే మెసేజ్ మనం విన్నాం. అయితే నక్షత్రం యొక్క బాధ్యత ఏమిటి అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. అయితే సరైనటువంటి వాక్య అవగాహన లేక, సరైనటువంటి దేవుని జ్ఞానముతో నడిపించబడలేక, దేవుని జ్ఞానము పొందుకోక ఈరోజు అనేక మంది వాక్యానికి భిన్నంగా నడుస్తున్నారు. వెలుగులేని నక్షత్రాల వలె ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగును కోల్పోయారు చాలా మంది. చూడండి, ప్రకటన గ్రంథంలో ఆకాశంలో మూడవ వంతు నక్షత్రాలను ఈడ్చి వాడు భూమి మీద పడేశాడు. సహోదరులరా, ఆలోచించండి. ఆకాశంలో ప్రకాశమానంగా వెలగవలసినటువంటి నక్షత్రాలు, ఆకాశంలో వెలుగుచున్నటువంటి నక్షత్రాలు ఏమండి పైన ఉండవలసినవి భూమి మీద పడ్డాయి. భూమి మీద వాడి తోకతో అలా కొడితే 3 వంతుల నక్షత్రాలు భూమి మీద పడ్డాయి.
ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఏం గ్రహించుకోవాలి? యేసుక్రీస్తుని ఎరిగామని చెప్పుకొని, రక్షణ పొందామని చెప్పుకొని, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారందరూ కూడా ఎలా ఉంటారట? యేసుక్రీస్తుని ఎరిగిన వారందరూ కూడా నక్షత్రముల వలె ప్రకాశించే విధంగా ఉండాలి. అయితే ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి మూడొంతుల భాగము ఈడ్చి భూమి మీద పడేసే పరిస్థితి వచ్చింది. అంటే సార్వత్రిక సంఘము ఎత్తబడే నాటికి, సంఘము ఎత్తబడే స్థితిలోకి వెళ్ళేటప్పటికీ భక్తిపరులు అనుకున్న వాళ్ళు, మా అంత భక్తిపరులు లేరనుకున్న వాళ్ళు, మేము ఖచ్చితంగా పరలోకంలో ఉంటాం అనుకునే వాళ్ళు, ఇలా ఎందరో ఎన్నో విషయాల్లో అనుకుని ఉంటారు. కానీ మూడొంతుల భాగాలు నేల మీద వాడు ఈడ్చి పడేస్తున్నాడంట, భూమి మీద పడేస్తున్నాడంట. ఆలోచించండి. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఆకాశంలో జ్యోతులు, ఆకాశంలో ప్రకాశమానంగా వెలగవలసినటువంటి నక్షత్రాలు తమ వెలుగును కోల్పోయి భూమి మీద పడ్డాయి. ఇది గమనించాలి ప్రియ సహోదరులారా. వెలుగును కోల్పోయి భూమి మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు పడేశారు? ఈరోజు నక్షత్రాలు వెలుగు ఎందుకు కోల్పోతున్నాయి? కారణం ఏంటని పరిశీలిస్తే, నక్షత్రాలు వెలుగును కోల్పోవడానికి గల కారణం సాతాను యొక్క కుతంత్రములు, సంఘంలోనికి ప్రవేశిస్తున్నటువంటి అపవాది కార్యాలు. యేసు ప్రభు వారు స్వరక్తమిచ్చుకున్న సంఘంలోనికి బండ మీద సర్పపు జాడ కనబడనట్టుగా ఈరోజు క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘంలోనికి వాడు ప్రవేశించాడు. ఆలోచించేయండి. పెద్ద పెద్ద సేవకులము, మేము మా అంతటి వారు లేరు అనుకునే వాళ్ళని కూడా వాడు ఈడ్చి భూమి మీద పడేస్తున్నాడు. ఈ సంగతిని గ్రహించలేకపోతున్నారు. అంటే భూమికి వ్యతిరేక దిశలో ఆత్మీయతలో పైకి అనగా ఈ యొక్క పాపపు ఆకర్షణ శక్తికి భిన్నంగా పైకి వెళ్ళవలసినటువంటి క్రైస్తవ భక్తి జీవితం ఏమైపోతుందంటే, ఇప్పుడు సింపుల్ గా భూ సంబంధమైన ఆకర్షణకు లోనై భూమి మీద పడే పరిస్థితి వస్తుంది. అంటే భూ సంబంధమైన మాయలో, భూ సంబంధమైన ఆశలలో, భూ సంబంధమైనటువంటి పాపంలో పడే పరిస్థితి వచ్చింది. ఎన్ని వంతులు? 3 వంతులట. అంటే వెలుగును కోల్పోయే ప్రమాదం ఈ అంత్య దినాల్లో నక్షత్రములుగా వెలగవలసినటువంటి సేవకులైతేనేంటి, పరిచారకులైతేనేంటి, విశ్వాసులైతేనేమిటి, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించే రక్షణ పొంది ఇదిగో ప్రకాశమానమైనటువంటి నక్షత్రముల వలె క్రీస్తు వెలుగును లోకమునకు చాటి చెప్పవలసినటువంటి క్రైస్తవులు ఈరోజు ఈడవబడి మరలా భూ సంబంధమైన వాటిలో చిక్కుకొని పోతున్నారు. వాడు తోకతో కొడితేనే పడుతున్నారు. చూడండి, ఉన్నది వాడికి తోకే, అందుకోసం వాడు ఆ తోకతోనే మాయ చేస్తున్నాడు. చూసారా? కల్వరి శిలువలో యేసు ప్రభు వారు వాడి శిరస్సును చితకదొక్కాడు, వాడు తోకతో ఈడుస్తున్నాడు. చూసారా? యేసు ప్రభు వారు మనకు పాపమును జయించేటువంటి శక్తిని మన కళ్ళ ముందు ఉంచాడు. ఆయన మార్గం చూపించాడు, మనకు సత్యమును తెలియపరిచాడు, జీవ మార్గమును ఉపదేశించాడు. కానీ ఈరోజు చాలా మంది మనలో ఏమైపోతున్నారా అంటే,
యేసు ప్రభు వారి యొక్క ఆ గొప్ప, ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప మార్గమును, ఆ యొక్క సత్యమును, జీవమును పక్కన పెట్టి నేను అనేక మంది వెలుగును కోల్పోయి వెలుగు లేని నక్షత్రాల వలె ఉన్నారు. అంటే ఇప్పుడు అందరు ఇంటి మీద కట్టుకున్నారు కదా, దాంట్లో లైట్ ఉంటేనే వెలుగుతుంది, లేకపోతే వెలగదు. అంటే దాంట్లో లైట్ పెట్టాలి, కరెంట్ పాస్ చేయాలి, స్విచ్ చేయాలి. ఒకవేళ కరెంట్ పోతే ఆరిపోతాయి. నిర్జీవమైనటువంటి ఒక రూపాన్ని తయారు చేసుకున్నారు. ఒక నిర్జీవమైనటువంటి ఒక రూపాలవి చేసుకుంటున్నారు మన వాళ్ళు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నిర్జీవమైనవి కాదు, సజీవమైన రాళ్ళను కోరుకుంటున్నాడు. సజీవమైనటువంటి వాటిని కోరుకుంటున్నాడు ఆయన. క్రీస్తు అనే బండ మీద కట్టబడి అపోస్తుల బోధలో తీర్చిదిద్దబడుతూ ఇదిగో ప్రకాశమానమైన వెలుగును రజిమ్య నక్షత్రాలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు అనేక మంది వెలుగును కోల్పోయి వెలుగులేని నక్షత్రాలుగా మారిపోయారు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం 4-5 వచనాలు మనం గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, ఆదికాండము 15వ అధ్యాయము 4-5 వచనాలు గమనించినట్లయితే, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పారు. మరియు బయట ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. చూసారా, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఇంకా నెరవేరలేదు ఏంటి అనే ఆలోచనతో అబ్రహాము ప్రభువు వాక్కు తన దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రభుతో అంటున్నాడు, అయ్యా ఇంకేముంది, నా ఇంటికి పెద్ద దాసుడైన ఎలియాజరే ఇక నాకు వారసుడు కదా అంటే, కాదు అతడు ఎన్నటికీ కాదు, అతను కాదు, నీ గర్భవాసం నుండి పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడు. బయటికి రాని తీసుకెళ్లి అబ్రహామును ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపించి, వీటిని లెక్క పెట్టుటకు నీ చేతగునా, ఇదిగో వీటి వలె చేస్తాను. చూసారా, అబ్రహాము యొక్క సంతానము నిజమైన సంతానం ఎవరంటే, అబ్రహాము దేనిని చూచి విశ్వసించి విశ్వాసముతో నీతిగా నడుచుకొని దేవునికి స్నేహితుడయ్యాడో దానిని విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఇదిగో అబ్రహాము సంతానమే. శరీర సంబంధంగా ఉన్నటువంటి ఇజ్రాయేళ్ల గురించి కాదు కానీ ఇక్కడ మాట్లాడుతున్నది, ఇస్సాకును బలికి మరి ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాము దేవుని మాటకు లోబడి వెళ్ళినప్పుడు ఆ యొక్క బలిపీఠం మీద ఇస్సాకును ఉంచినప్పుడు తన హృదయంలో బలిని జరిగించేశాడు ఆల్రెడీ. అంటే ఎటువంటి సెంటిమెంట్స్ లేవి అబ్రహాంకి. దేవుడు ఇచ్చాడు, దేవుడు అడుగుతున్నాడు, ఇవ్వాలంతే అనుకున్నాడు, అంతే. అలా దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి విధేయుడై తన ఏకైక కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. సిద్ధపడి కత్తి పైకెత్తబోయినప్పుడు వెంటనే అబ్రామా అని నీ ఏకైక కుమారుణ్ణి, నీకు ఉన్న ఒకగానొక కుమారుణ్ణి నువ్వు బలిగా ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు కనుక ఇదిగో నీ కుమారునికి ఎటువంటి హాని కలిగించవద్దు, నువ్వు నాకు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావని నేను ఎరిగి ఉన్నానని దేవుడు అబ్రహామును మెచ్చుకుంటూ అబ్రహాముకు వెనక వైపు చూడగానే కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఇస్సాకు బదులుగా అర్పించడానికి సిద్ధమైంది.
ఇదంతా చూసినటువంటి అబ్రాహాముకు ఏం చూశాడండి? మృతులలో నుంచి పునరుద్ధానం ఉందని చూశాడు. ఆ మృతులలో నుంచి పునరుద్ధానం కలగడానికి పాప భూయిష్టముతో పడి ఉన్నటువంటి మానవులను పాపం నుండి విమోచించి నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మానవులందరికీ బదులుగా ఒక నరుడిగా దేవుడు రాబోతున్నాడు. ఆయన అందరి నిమిత్తము ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని తిరిగి లేపబోతున్నాడు అని అబ్రహాము యేసు క్రీస్తును ముందుగానే చూచాడు. ఇది ముఖ్యమైన విషయం. అబ్రహాము ఏ విధంగా అయితే చూచి నీతిమంతుడు విశ్వాసముల మన నీతిమంతుడు అర్పించుకున్నాడో అదే విధముగా అబ్రహాము దేనినైతే నమ్మి విశ్వసించాడో ఆయన ససేడుగా వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, సమస్త మానవాళి పాపమును విమోచించాడు, మరణాన్ని రుచి చూచాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచి సజీవుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి ఒక్కరూ అబ్రహాము సంతానమే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఇదిగో బయటికి రా, ఈ నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కబెట్టు, చేత కాదు కదా, ఈ విధంగా నేను చేస్తాను అన్నాడు. అంటే దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యేసు ప్రభు లోకమునకు నేను వెలుగును అంటున్నాడు. మీరు కూడా ఎలా ఉండాలి అని ప్రభువు అంటున్నాడు. అక్కడ మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మనం కూడా ఎలా ఉండాలి? ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉన్న వారముగా నడుచుకోవాలి. ఆ వెలుగును ప్రచురించే వారముగా మనం కూడా వెలిగింపబడిన వారుగా ఉండాలి. ఇది దేవుని కోరిక. ఆయన లోకమునకు వెలుగై ఉన్న ప్రకారముగా ఆ వాక్యపు వెలుగులో ప్రకాశించే వ్యక్తులుగా మనం కూడా ఇదిగో ప్రకాశమానమైన నక్షత్రములుగా జ్యోతుల వలె అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించడానికి వెలిగించబడేటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలనేదే దేవుని కోరిక. అందుకే అబ్రాహాముకు బయటికి తీసుకెళ్లి ఇలా చేస్తాను అన్నాడు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలో ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు అందరూ స్టార్లు కడుతున్నారు కదా, అవి మీరు చేసుకునే చేతులతో మీరు చేసుకునే రూపాలు అవి. దేవుడికి అది ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేని పనులు అవన్నీ. ఏ రూపం చేసుకోకూడదు. దాన్ని మనం పొరపాటును కూడా ఒక గుర్తుగా ఒక విధానంలో చూపించకూడదు అసలు ఎక్కడా కూడా. కానీ నేడు క్రైస్తవ్యానికి తెగులు పట్టింది కాబట్టి మనం ఏం చేయలేం. అది ఇప్పుడు మార్చేది కాదు. కొందరైనా మారాలనేది నా ఉద్దేశం. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశ ప్రత్యయంలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పి. చూసారా, తూర్పు దేశమున మాకు ఒక నక్షత్రం కనిపించింది, అది చూసి మేము వచ్చాం ఆయన పూజించడానికి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఇది మన జ్ఞానుల గురించి నేర్చుకున్న నక్షత్రం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎక్కడికి తీసుకురావడానికి ఆ నక్షత్రం ముందుగా నడిచిందంటే క్రీస్తు వద్దకు నడిపించడానికి. ఇదిగో తూర్పు దిక్కున ఒక నక్షత్రము, వెలుగుమయమైనటువంటి నక్షత్రము ఎక్కడికి నడిపించడానికి తీసుకొచ్చిందంటే జ్ఞానులను, అనగా లోకములో జ్ఞానము అని చెప్పుకుంటూ ఏమాత్రము జ్ఞానము లేని అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్న అనేక మంది కులముతో మతముతో పిచ్చి పట్టి భేదాలు పెట్టుకొని భేదాభిప్రాయాలతో పాపము నిండిపోయి ఒకరి మధ్య ఒకరికి ఏమాత్రము కూడా ఐకమత్యము లేక సమాజంలో ఏమాత్రము కూడా ఎక్కడా కూడా మంచినేది లేకుండా మాకు జ్ఞానం ఉంది జ్ఞానులం అనుకుంటూ వెర్రివారి వలె ప్రవర్తిస్తున్న వారిని ఈ యొక్క నక్షత్రాలు ఏం చేయాలట? దేవుని జ్ఞానము యొద్దకు. ఇదిగో జ్ఞానము నిలవబడి ఘోషించుతున్నది, జ్ఞానముకు నిలవబడి కేకలు వేస్తున్నది, రండి నా దగ్గరికి ఎక్కిరండి, నేను మీకు జ్ఞానోపదేశం చేస్తాను. ఇదిగో ఆయన యేసు ప్రభువు అక్కడికి నడిపించాలండి. ఈ నక్షత్రం ఎక్కడికి నడిపించాలి? యేసు క్రీస్తును పూజించే విధంగా యేసు క్రీస్తు వద్దకు నడిపించాలండి.
ఎవరయ్యా అంటే మనమే. దేవుడు కోరుకుంటుంది మనల్ని. క్రీస్తు యొక్క గుణాలతో, క్రీస్తు యొక్క మనకు నేర్పిన ప్రవర్తన, ఆయన చూపిన ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనందరము కూడా నడుచుకునే విధానమును బట్టి లోకములో జ్ఞానులు అని చెప్పుకుంటూ వెర్రివారి వలె కనపడుతున్న అనేక మంది క్రీస్తు వద్దకు నడిపించబడేటట్టుగా, యేసు క్రీస్తును పూజిద్దాము రండి, యేసు క్రీస్తుని ఎరుగుదాము రండి, మన జ్ఞానం వ్యర్థము అని చెప్పుకునే విధంగా ఈ నక్షత్రాలు పనిచేయాలనేది దేవుని ఆశ. సహోదరులారా, ఆలోచించండి. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ విధముగా అనేక మంది జ్ఞానులను, అనేక మందిని క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేక మందికి క్రీస్తు ప్రేమను చూపేటువంటి ఒక వెలుగు దివ్యల వలె ఉండవలసిన క్రైస్తవులు నేడు వెలుగులేని నక్షత్రాల వలె డమ్మీ నక్షత్రాలు పెట్టుకొని, పేపర్తో చుట్టుకున్న నక్షత్రాలను పెట్టుకొని, ప్రియ సహోదరులారా, ఏమాత్రము క్రీస్తుకు మహిమ లేనటువంటి పనులు చేస్తూ ఈరోజు దేవునికి బాధ కలిగిస్తూ ఉన్నారు. నువ్వు ఇంటి మీద స్టార్ కట్టుకోకపోయినా నువ్వు క్రైస్తవుడుగా, స్టార్ కట్టుకున్నంత మాత్రం క్రైస్తవుడు కాదు. అది కట్టుకోకపోయినా అది కట్టాల్సిన అవసరమే లేదు, అది బైబిల్లో లేదు. నక్షత్రం ఉంది, అది ఎక్కడికి? అది కదిలే నక్షత్రం. నువ్వు కట్టుకున్నది నిర్జీవమైన నక్షత్రం. దేవుడు ఇలా కట్టుకోమని చెప్పలేదు, నిన్న ఆ విధంగా చేయమని చెప్పట్లేదు. ప్రియ సహోదరా, సహోదరి, కదిలే నక్షత్రంగా ఉండాలి నువ్వు. సజీవమైనటువంటి రాయి వలె, సజీవమైనటువంటి ఇదిగో ఒక నక్షత్రం వలె, మృతులలో లేకుండా నువ్వు ఏముండాలట? సజీవమైనటువంటి ప్రకాశమానమైన నక్షత్రం వలె ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే లోకంలో ఉన్న జ్ఞానులను క్రీస్తు వద్దకు నడిపించేటట్టుగా, జ్ఞానులమని చెప్పుకుంటూ ఏమాత్రము దేవుని జ్ఞానం లేక పడి ఉన్నటువంటి వారిని క్రీస్తు వద్దకు నడిపించే విధంగా నీవు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటావు. ఇది ప్రభువు కోరుకుంటున్న విషయం. ఎక్కడికి నడిపించాలి? క్రీస్తు వద్దకు నడిపించాలి. ఇంటి మీదికి వచ్చి ఆగింది ఆ నక్షత్రం, శిశువు ఉన్న ఇంటి మీదికి. అంతేగాని ఇంటి మీద కట్టుకోమని కాదు. ఏ ఇంట్లో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించారో, ఏ ఇంట్లో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందామని చెప్పుకుంటున్నారో, మేము మారు మనసు పొందాము, రక్షణ పొందామని చెప్పుకుంటున్నారో, ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వెలుగు దివ్య వలె క్రీస్తు కోసం వెలగాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రం వలె ప్రకాశించాలి. మీ ప్రకాశమానమైన వెలుగు క్రీస్తును లోకానికి కనిపించేటట్టు చెయ్యాలి. అనేక మంది క్రీస్తు వద్దకు వచ్చి సాగిలపడులాగున మీ ప్రవర్తన మారాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. ఇది ప్రభు కోరుకుంటున్న విషయాలు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? మీరు కదిలే నక్షత్రాల వలె, సజీవమైన రాళ్ల వలె, దేవుని యొక్క ప్రేమను కనిపించే విధంగా, దేవుని యొక్క సద్గుణాలను వెదజల్లే విధంగా మీరు ప్రకాశించాలి అంటే ఈరోజు ఏమైపోతున్నా? అవన్నీ మా చేత కాదు, కానీ మేము క్రైస్తవులము అనిపించుకోవడానికి ఇంటి మీద స్టార్ కడతామంటున్నాం. కొద్ది రోజుల్లో ఒక చట్టం కొత్తగా వచ్చింది. ఇప్పుడు మతం మారితే హక్కులు వర్తించవు అంటే కదా, రిజర్వేషన్లు రావు. ఇప్పుడు కట్టాలి, కట్టుకునే వాళ్ళు ఎవరో నెక్స్ట్ తెలుస్తుంది. ఇంత భక్తి పరులు ఈ గుంపులో ఎంతమంది రాలిపోతారో నెక్స్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే తప్పేమి లేదు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్న తర్వాత, నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాక, నువ్వు బైబిల్ పట్టుకొని క్రిస్టియన్ అని చెప్పుకొని చర్చికి నువ్వు వెళ్తున్నావు అంటే, నువ్వు మళ్ళా రిజర్వేషన్ల కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రాకులాడతా నీ కులాన్ని నువ్వు తవ్వి బయటికి తీసుకొచ్చుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే, భారతదేశంలో చట్టాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చట్టాలని ప్రతి దానికి కూడా మీరు హిందూ మాదిగ, హిందూ మాల, హిందూ బలిజ, హిందూ, ఇలా ప్రతి దానికి కూడా హిందూ అనే ట్యాగ్ అనేది కంపల్సరీ ఉంటది. క్రిస్టియన్కు మాత్రమే ఉండదు, కంప్లీట్ గా వేరు.
నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నేను కులాన్ని మళ్ళీ తవ్వి కులాన్ని చూపించుకొని నేను రిజర్వేషన్లు తెచ్చుకుంటాను అంటే నువ్వు క్రిస్టియన్ కాదు. ఇది చాలా మందికి అర్థం కావట్లా. నువ్వు క్రైస్తవుడు కాదు ఇంకా వాళ్ళ లెక్కలో. ఎందుకంటే నీ సర్టిఫికేట్లు ఏముంది? హిందూ, హిందూ మాలా, హిందూ మాదిగా, ఇలా నువ్వు ఎవరని చూపించుకుంటున్నావు? హిందువనే చూపించుకుంటున్నావు. కాబట్టి వాళ్ళు నిన్ను బలవంతం చేయడంలో తప్పు లేదు, వాళ్ళని అడ్డగించడంలో తప్పు లేదు. ఈ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు నిన్ను అడ్డగించినా తప్పు లేదు. నువ్వు వదిలేస్తే బైబిల్ అన్నా వదిలేని రిజర్వేషన్ కోసం, లేదా రిజర్వేషన్లు కాదు నేను క్రీస్తు కోసం సమస్తం వదిలేస్తానన్నా చెబుతుకో. ఇది పరీక్ష. లోకం మీదకి పరీక్షలు వస్తాయి. మరి క్రైస్తవుల మీదకి రావాలి. శ్రమ రాకపోతే అసలు క్రైస్తవుడే కాదు వాడు. కానీ ఇప్పుడు అంతా వింతగా ఉంది. దీనికోసం పోరాడదాం రండి అని చెప్పి చాలా మంది ఐకమత్యం అవుతున్నారు. సిగ్గులేని వాళ్ళు, అటువంటి వాళ్ళు సిగ్గులేని అనాలి. మరి ఏం చేస్తాం? ఇంత చక్కగా ఇంత కరెక్ట్ గా చట్టం ఉంది కదా, వాళ్ళ తప్పేముంది? ఎవరు మీరు క్రైస్తవులు అయితే హిందూ అనేది రాదు, సపరేట్. వాళ్ళ దృష్టిలో వాళ్ళ మతం అంటున్నారు, క్రైస్తవం అనేది సపరేటు. కాబట్టి మీరు ఏ విధంగా ఆ ప్రకారమే నడుచుకోండి, మీరు దాని ప్రకారం ఏమైనా పాటించుకోండి. ఇక మీకు రిజర్వేషన్లు, మీరు మళ్ళీ కులం పేరెత్తితే మాత్రం బాగుండదని వాళ్ళు అంటున్నారు. కరెక్టే కదా, వాళ్ళే రైట్ అసలు వాస్తవానికి. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని అంగీకరించాం, సొంత రక్షకుడిగా స్వీకరించాం. కులము, మతం, పిచ్చి వీటన్నిటిలో నుంచి విడిపించబడ్డాం, పాపం నుంచి విమోచించబడ్డాం. మనం ప్రత్యేకమైన, అదే ప్రభు అంటుంది, మనం మూర్ఖులైన తరంలో నుంచి ప్రత్యేకించబడిన వారం, లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారం. ఇంకా లోకంలో వాళ్ళలాగా నువ్వు ఆలోచిస్తే ఇక క్రైస్తవుడు ఎందుకు అవుతాను? ఇది ముందు ముందు అర్థమవుద్ది జనాలకి. జనాభా లెక్కలు, ఇక మళ్ళా జనగణన అని రకరకాలు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇయర్ కి. ఆ తర్వాత ఎవరెవరు భక్తి పరులో, ఎవరు క్రైస్తవులో, ఎవరు క్రైస్తవేతరులో, మరి బైబిల్ పట్టుకోవడానికి కూడా భయపడే వాళ్ళు ఎంతమందో చాలా 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 బయటకు వస్తాయి. అది నిదానంగా జరుగుతాయి. కారణం ఏంటంటే ఇవన్నీ జరగాల్సింది, తప్పదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకున్నామంటే రేపు నిన్ను కంపల్సరీ అడ్డగిస్తారు. ధైర్యంగా నేను క్రైస్తవుని, నాకేమి రాకపోయినా పర్లేదు కానీ నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తును అంగీకరించిన వాడిని, నేను ఇక్కడ హిందూ అనే దానికి వర్తించని వాడిని అని నువ్వు ధైర్యంగా చెప్పుకుంటేనే నీ జోలికి రారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా అడ్డగిస్తారు, అన్ని విషయాల్లో అడ్డగిస్తారు. ఆ తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి శ్రమ పడడం మంచిదే. కాబట్టి ఖచ్చితంగా లోకంలోకి శ్రమ వస్తుంది. క్రైస్తవులమైన మనకు శ్రమ చాలా ఎక్కువగా వస్తుంది. శ్రమ రాకపోతేనే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే అరే నేను ఒక క్రిస్టియన్గా ఉండి నాకు శ్రమే రావట్లేదంటే అసలు నేను క్రైస్తవుని కాదని తెలుసుకోవాలా. అలా కాదు, క్రిస్టియన్ అంటే శ్రమ రావాలి. క్రైస్తవులకు శ్రమ రావాల్సిందే. ఎందుకంటే మనం లోకంతో పొత్తు పెట్టుకొని బతకట్లా మనకు శ్రమ రాకుండా ఉండడానికి. మనము లోకంతో పరిచయాలు పెంచుకొని బతికితే మనకు మీదకి శ్రమ రాదు. లోకానికి వేరై లోకములకు విరోధముగా, లోకములకు విరుద్ధమైనటువంటి స్థితిలో వ్యతిరేక దిశలో నడుస్తున్నాం మనం. మరి మనల్ని శ్రమ పట్టక ఊరుకుంటారా? అది రావట్లేదంటే మనం ఎక్కడో రాంగ్, మనం క్రైస్తవులం కాదని తెలుసుకోవాలంతే. చూడండి ఇక్కడ గమనిస్తే ప్రియ సహోదరులారా, ఈ నక్షత్రం ఎక్కడికి తీసుకొచ్చిందట? యేసుక్రీస్తు వారిని జ్ఞానులు, వాళ్ళు దేవుడు కావాలని అందరూ వెతుకుతున్నారు. కానీ ఆ దేవుడు తెలియక ఈరోజు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. హృదయం నిండా పాపంతో, మనశ్శాంతి లేక, సంతోషం లేక, ఆనందం లేక, కుమిలిపోతూ, ఎవరికి చెప్పుకోలేక, పైకి మాత్రం నవ్వుతూ బ్రతుకుతూ, పైకి పెద్దరికంగా ఉంటూ, పైకి గొప్పవారిగా కనపడుతూ, జ్ఞానులుగా కనపడుతూ, లోపల ఎక్కడ నెమ్మది, సంతోషం, ప్రశాంతత, శాంతి లేక బతుకుతున్న వారు అనేక మంది. అటువంటి వారికి నీవు క్రీస్తు యొక్క వెలుగును ప్రకటించే ప్రకాశమానమైన నక్షత్రాన్ని అవ్వాలి. క్రీస్తు వద్దకు నడిపించేటువంటి ఒక గొప్ప నక్షత్రానికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ప్రభు కోరుకుంటుంది. ఇవన్నీ మేము చేయలేము, ఇవన్నీ మా వల్ల కాదు. కానీ ఇదిగో మనుషులందరూ చూసేటట్టుగా వేషధారణ భక్తి చేయడానికి మాత్రం నేను సిద్ధమంటే ప్రభువు రేపు అంటాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకు ఈరోజు వాక్య విరుద్ధమైనటువంటి ప్రవర్తిస్తూ కూడా మనస్సాక్షి గద్దింపును కూడా లెక్క చేయని స్థితికి, వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళిపోతున్నారంటే మీరు ఎక్కడున్నారో అర్థం చేసుకోండి. తరతరాల నుంచి వస్తుందండి, ఇంకేం చేస్తారు? అపోస్తల బోధను దాచిపెట్టి 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 దాచిపెట్టి
ఎవరికి వాళ్ళు మనుషుల మెప్పు కోరి బైబుల్ని పంచుకున్నారు, బైబుల్ని విడగొట్టారు, బైబుల్ని మొత్తం తెగ్గొట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. నిజంగా బైబుల్ చదివే, నిజంగా శ్రద్ధగా మనసు పెట్టి ప్రతిరోజు నిత్యము దేవునితో సహవాసం చేస్తూ బైబుల్ చదివే వారికి ఊరికైనా అర్థమవుతుంది ఇవన్నీ కూడా లోక సంబంధమైన ఆచార పద్ధతులుగా మనం కూడా ప్రవర్తిస్తున్నాం, ఇది దేవునికి విరోధమైనవి, తప్పు, వాక్యంలో ఎక్కడా లేదు, క్రీస్తుని ప్రకటించాలి కానీ క్రీస్తు పుట్టాడని పండగలు చేసుకోకూడదు, ఇది తప్పు అనే సంగతి మనందరికీ తెలుస్తుంది బైబుల్ సరిగ్గా చదివితే. కానీ అయ్యగారులు ఏది చెప్తేది రైట్, అమ్మగారులు ఏది చెప్తేది రైట్. ఎవడో చేస్తున్నాడు వాడిని చూసి వీడిని చూసారా, ఎదుటోళ్ళని చూస్తాం కానీ మనము క్రీస్తుని చూడడంలా, వాళ్ళను వీళ్ళని చూసి వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అన్నాం కానీ అపోస్తులు చేశారా చెప్పండి? ప్రపంచమంతా జరుపుకుంది. అసలు ఒక మాట అడుగుతాను, యేసుక్రీస్తు పుట్టుకను గురించి నువ్వు చెప్తేనే తెలుసా ప్రపంచానికి? నువ్వు పుట్టక ముందు, నేను పుట్టక ముందు అనాది సంకల్పంలోనే క్రీస్తు పుట్టుక ప్రపంచం మొత్తం ఎరుగునట్లుగా క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం విభజించబడి క్రీస్తుతోనే మొదలైంది మొత్తం. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు, జగమెరిగిన సత్యం. ఇక మళ్ళీ నువ్వు నేను చెప్పేది ఏముంది? ఇది కాదు కదా మనం చేయాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడా? ఆయన పుట్టాడు, పెరిగాడు, ఆయన మానవుల నిమిత్తము, మానవులందరి పాపం నిమిత్తం కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు, చనిపోయాడు, రక్తం చిందించాడు, పాప విమోచన గావించాడు, సమాధి చేయబడ్డాడు, పూడ్చిపెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి 3వ రోజు పునరుద్ధారణై మరణాన్ని జయించి ప్రతి ఒక్క మానవుని మరణం నుంచి తప్పించాడు. సజీవుడై దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. కానీ ఇప్పుడు క్రీస్తు పుట్టాడని ఈ పండగలేంటో, ఈ పిచ్చి పనులేంటో అర్థం కావట్లేదు. అంటే మీ ఉద్దేశం ఏంటండి? ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడు కాబట్టి ఇక్కడ నుంచి మొదలుకొని మరలా మనం ఏం చేయొచ్చు? ఇష్టం వచ్చినట్టుగా బ్రతకచ్చు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టింది మా కోసమే. గుడ్ ఫ్రైడే వచ్చేసరికి ప్రభువా మేము చేసిన పాపాలన్నీ మళ్ళీ ఎవరినో యేసు ప్రభువులాగా ఊహించుకొని అతనికి సిలువెత్తి, ఇదంతా ఏంటిది? ఎవరు చేయమన్నారు ఇవన్నీ? అలా చెయ్యమని దేవుడు చెప్పలేదు కదా. ఆ విధంగా పండగలాగా ఆచరించమని ఎక్కడ బైబిల్లో లేదు కదా. క్రీస్తు మరణాన్ని ప్రకటించాలి కదా, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించాలి కదా, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క మాటల్ని, ఆయన రక్షణ, ఆయనకు అనుగ్రహించిన రక్షణ కదా ప్రకటించాలి. ఇది మానేసి ఏమి ఇలాంటి పనులు చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వెలుగులేని నక్షత్రాలు, వీళ్ళనే అంటారు వెలుగులేని నక్షత్రాలు. అంటే వెలుగు కోల్పోయి వాడి తోకతో కొడితే 3వ భాగం వచ్చి భూమి మీద పడ్డారు. చూసారా? భూ సంబంధమైన వాటి మీద నుండి ప్రత్యేకింపబడి, విడిపింపబడి ప్రభు నిమిత్తము పని చేయాల్సిన నక్షత్రాలు, ప్రభు నిమిత్తము ప్రకాశించాల్సిన నక్షత్రాలు, లోకమునకు క్రీస్తు వెలుగును ప్రసారింపజేసి క్రీస్తు వద్దకు నడిపించాల్సిన నక్షత్రాలు వాడు తోకతో కొడితే 3వ భాగం వచ్చి నేల మీద పడిందండి. ఎంత బాధాకరం. ఇంతకీ ఆ గుంపులో నువ్వు ఉన్నావో, ఖచ్చితంగా ఉంటావో చూసుకో, ఆలోచన చేసుకో ప్రియ సహోదరులారా. కట్టడి చెయ్యాలి. ఎక్కడ అపోస్తులు ఎంతమంది ఎదురు తిరిగినా, ఎంతమంది క్రీస్తు యొక్క బోధను పక్కదారి పట్టించాలని అనేక మంది ఎదురు తిరిగినా, ఎంతమంది వాదించినా, ఎంతమంది వారించినా మనుషుల మెప్పు ఏనాడు అపోస్తులు కోరుకోలేదు. సత్య సంబంధమైన బోధను లోకానికి అందించారు, క్రైస్తవ సమాజానికి అందించారు. కానీ నేడు మనుషుల మెప్పు కోసం అపోస్తుల బోధను దాచిపెట్టి, మనుషుల మెప్పు కోసం, మనుషులు మెచ్చుకోవడం కోసం వాళ్ళు ఏది చేయమంటే అది, ఇతరులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు, మన విశ్వాసులు ఎక్కడ జారిపోతారో వెళ్ళిపోతారో. ఎంత దారుణం అండి. ఆలోచన చేయండి. నమ్మక ద్రోహం అంటారు. నిజం కాదా? ఇదంతా ఆలోచన చేయండి. ఇది నక్షత్రం అనేది ఎందుకంటే యేసుక్రీస్తు వద్దకు నడిపించాలి. లోకములో వారు నిజమైన దేవుణ్ణి ఎరుగునట్టుగా వారికి క్రీస్తు వెలుగును చూపించి మనము ఆ వెలుగులోనికి వాళ్ళని తీసుకుని వచ్చి ఆయన వద్ద సాగిలపడి
నమస్కరించి రక్షణ పొందినట్లుగా మనం అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించే నక్షత్రాలం, మనం కదిలే నక్షత్రాలం, సజీవమైన నక్షత్రాలం. అంతేగాని ఇంటి మీద కట్టుకొని పేపర్తో తయారు చేసి కడ్డీలతో తయారు చేసిన నిర్జీవమైనటువంటి రూపం కాదండి. మనం అర్థం కావట్లేదు. ఈరోజు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనలో దేవుడు నెరవేరుస్తున్నాడండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ దేవుని ప్రణాళిక, దేవుడి చిత్తం. ఆయన బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఏంటిది ఆలోచన? ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చేస్తున్నాం? సువార్త లేని ప్రాంతాలు ఎన్నో. యేసుక్రీస్తు ఎవరంటే చెప్పకపోతున్నారండి. అనేక మందికి తెలియదు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, నేను ఒకరోజు ఒక వ్యక్తిని బైక్ మీద, ఒక అబ్బాయిని, స్టూడెంట్ బైక్ మీద తీసుకెళ్ళి దింపి, ఆ తర్వాత అబ్బాయికి దేవుని ప్రేమను చెప్పడానికి, యేసుక్రీస్తుని గురించి, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, యేసుప్రభుని గురించి తెలుసుకోయ్యా అంటే అతను అన్నాడు, నాకు యేసుక్రీస్తు ఎవరో ఇంతవరకు తెలియదు అంటున్నాడు. ఒక స్టూడెంట్. ఇలా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఏం చేశాడో తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారండి. దేవుడి ప్రేమ ఏంటో తెలుసా? దేవుని యొక్క బాధ ఏంటో తెలుసా? నా పిల్లలు ఇదిగో అనేక మందిని నా బిడ్డలుగా మార్చడానికి, లోకంలో ఉన్న అనేక మందిని నా పిల్లలుగా తీసుకురావడానికి నా బిడ్డలు కష్టపడతారు, నా ప్రేమను చెబుతారు అని ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అదంతా మా వల్ల కాదు. మేము భక్తిపరులు అనిపించుకోవడానికి, అందరి ముందు వేషం వేసుకోవడానికి మేము స్టార్లు కడతాం. ఈరోజు యేసు ప్రభు గురించి అర్థం కావట్లే జనాలకి. క్రైస్తవులు అంటే క్రిస్మస్ స్టారు, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత. సిగ్గు శరం అనేది ఉంటే, నిజంగా ఈ మాట మాట్లాడడానికి నేనేమి బాధపడ్డం లేదు. ఎందుకంటే సిగ్గు శరం అనేది ఉంటే క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు? ఎవడరా క్రిస్మస్ తాత? వెగటు పుడుతుంది అసలు. నిజంగా బాధ అనిపిస్తుందండి. ఎవరికి అర్థం కావట్లా. ఎట్లా అనుమతిస్తున్నారు సేవకులు ఇలాంటి వాళ్ళని? సంఘాల్లో క్రిస్మస్ తాత టోపీలు వేసుకొని, క్రిస్మస్ తాత వేషాలను వేసుకొని, రోడ్లంబడి బాణసంచ కాల్చుకుంటూ అల్లరి చేసుకుంటూ తిరుగుతుంటే ఎలా ఉండాలండి? చల్లకోలు తీసుకోవాలి, తుక్కు రేగొట్టాలి. తర్వాత విషయం, చల్లకోలు తీసుకోవాలి సేవకులు ఈ టైంలో. తప్పదు. ఎందుకంటే ఇంటి వారిని బాగు చేయడానికి కొట్టాలి, దెబ్బ పడాల్సిందే. కానీ ఈరోజు సేవకులే దగ్గరుండి షాపింగులు చేసి సంఘంలో ఉన్న పిల్లలకు, యవనస్తులందరికీ క్రిస్మస్ తాత వేషాలు, డ్రెస్సులు గురించి వేసుకోమని వీళ్ళే ఇస్తున్నారు. సిగ్గులేని వాళ్ళండి వీళ్ళు. ఎంత బాధ అండి. లోకానికి ఏమర్థమైందో తెలుసా? యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? క్రిస్మస్ స్టారు, యేసు ప్రభు అంటే స్టారు, క్రిస్మస్ తాతే అన్ని బహుమతులు గిఫ్ట్ ఇచ్చేవాడు, క్రిస్మస్ ట్రీ చెట్టు పెట్టుకోవాలి. మరి యేసు ప్రభు ఏమయ్యాడు? శిలువ త్యాగం ఏమైంది? ఆయన పుట్టాడు, పెరిగాడు, సర్వమానవాళి కోసం పాప క్షమాపణ నిమిత్తం, పాపములు క్షమించబడ్డం కోసం మనందరి బదులుగా ఆయన చనిపోయాడు. ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదిగో ఆయన సస్యుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడంటే నీ కోసం మరణించడానికి అనే సంగతిని ఈరోజు ఎంతమందికి తెలుసండి? అందరూ అనుకుంటున్నారు ఏదో వాళ్ళ పండగండి, చేసుకొని లేండి, ఏదో చెప్తుంటారు. కానీ నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. పిచ్చోళ్ళు, ఎంత పిచ్చోళ్ళు అంటే చాలా మంది సేవకులు వీళ్ళు ఏదో పెద్ద స్వార్థ ప్రకటిస్తున్నట్టు ఫీలింగ్ వీళ్ళకి ఈ నెలలో. నేను అందే తల బాదుకొని బాధ కలిగి చెప్తా ఉన్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఏమనుకున్నారు తెలుసు? అందరూ వాళ్ళు ఏదో పండగ చేసుకుంటున్నారు లేండి, మనకు దసరా ఉన్నట్టు, సంక్రాంతి ఉన్నట్టు, వాళ్ళకి క్రిస్మస్ అనేది ఒకటి ఉంది, మనం ఎలా చెప్పుకుంటామో వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. పండగలో కలిసిపోయిందండి దేవుని ప్రేమ, పండగలో కలిసిపోయింది క్రీస్తు త్యాగం. ఎవరికి ఎక్కట్లా, ఎవ్వరికి తెలియదు కూడా. ఎందుకంటే ఇన్ని క్రిస్మస్లు వచ్చాయని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్లు చేస్తున్నారు కదా. మీరున్న ఏరియాలో మీ చుట్టుపక్కల ఎంతమందికి ఇంకా క్రీస్తు ప్రేమ తెలియదో, ఎంతమంది రక్షించబడ్డారో లేదో ఒకసారి పరిశీలించండి. మీరు నక్షత్రాలా? వెలుగుతున్న నక్షత్రాలా, లేకపోతే వెలుగు లేని నక్షత్రాలా? మీరే ఆలోచించండి. మన బ్రతుకును చూసి క్రీస్తు వద్దకు వచ్చే వాళ్ళు ఉన్నారండి? ఈ గుంపులో
తాగి ఒకడు గుంపులోకి జ్వరబడతాడు. ఇష్టం వచ్చినట్టు యవనస్తులు తాగి ఈరోజు క్రిస్మస్ తాత వేషాలని చెప్పి ఆ ముసుగులో బయటికి ఎవరికి కనిపించరు కాబట్టి ఎవరికి కనిపించి ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతున్నారే, సిగ్గు లేదా? ఆలోచన చేయండి ఏమండి. ఒక్కొక్కడు ఈ నెలంతా సంతోషం ఏసై పుట్టాడంట, ఏసై పుట్టాడని నేను అంతా తాగుతున్నాడు ఒక్కొక్కడైతే. ఇంకొకడైతే సంవత్సరం నుంచి చర్చికి రాడు, అబ్బా ఈ నెలలో క్రిస్మస్కు నేను చర్చికి పోవాలినా, ఈ సంవత్సరం అంతా నా భారము యేసు ప్రభు పుట్టాడు కాబట్టి ఆయన మీద మోపాలని వస్తున్నాడు ఒకడు. ఎంత బుద్ధి లేని వారండి. ఆలోచన. క్రీస్తు శిలువ త్యాగము మరుగు చేయబడుతుంది మీ లాంటి వారి వల్ల. బయటికి వచ్చి ప్రజల్లోకి తిరగండి సార్, అర్థమవుతుంది. మీరేదో కేవలము మీలో మీరు మాత్రమే కూర్చొని మీరు ఎక్కడికి పోకుండా మీరు మాత్రమే ఎక్కడికి కదలకుండా సుఖము సౌఖ్యము కోరుకొని బయట ఎక్కడికి కదలకపోతే ప్రజల్లో ఏమనుకుంటున్నారో ఎలా అర్థమవుతుంది? ప్రజల్లోకి వెళ్ళండి. ఇదే అనుకుంటున్నారు ప్రజలు. మనకు సంక్రాంతి, ఉగాది, దసరా పండగలు ఎలా ఉన్నాయో, ఒరే వాళ్ళ పాపం ఏదో క్రిస్మస్ ఏదో చేసుకుంటున్నారు లేరా, ఏదో చెప్పుకొని లేనరా, యేసు ప్రభు దేవుడు అంటారు, యేసు ప్రభు పుట్టాడని ఏదో పండగ చేసుకుంటున్నారు లేరా అని చెప్పుకుంటున్నారు సార్. సహోదరులారా, మనము నిజంగా ఆలోచన చేయండి. క్రీస్తు వద్దకు నడిపించే ప్రకాశమైన నక్షత్రాలుగా దేవుడు కోరుకున్న విధంగా ఉన్నామా, లేక వెలుగును కోల్పోయి సాతాను చేత ఏడవబడి భూమి మీద పడేయబడి నక్షత్రాల్లో ఉన్నావో నువ్వే గుర్తుంచుకో. నీకు నువ్వు సరి చేసుకో, చూసుకో, టెస్ట్ చేసుకో. నీ మనస్సాక్షి గద్దించట్ల చచ్చవు. నీ కళ్ళ ముందు తప్పులు జరుగుతున్నా, నీ కళ్ళ ముందు పనికి మన పొరపాట్లన్నీ బైబిల్కు వ్యతిరేకంగా, వాక్యానికి భిన్నంగా, క్రీస్తుకు నచ్చని పనులన్నీ జరుగుతున్నా, అల్లరి జరుగుతున్నా నువ్వు చూస్తూ ఊరుకున్నావంటే నువ్వు చచ్చావు. జాగ్రత్త. ఎంత దారుణం అండి. పోయిన సంవత్సరం కూడా నేను రియలైజ్ అవ్వలేకపోయా. కొన్ని చోట్లకు పిలిస్తే వెళ్ళి అనవసరంగా. ఏముంది అక్కడ? రాజకీయ నాయకులు వచ్చారు, పైపెచ్చు రాజకీయ నాయకులను పిలిచి ఆ కేకులు కట్ చేపించడానికి అక్కడికి పిలిచారు. వాళ్ళు వచ్చి ఏమంటారు? యేసు ప్రభుని ఏమన్నా సొంత రక్షకుడు అంగీకరిస్తారా? వాళ్ళు కాదు. ప్రభుని నమ్ముకొని ఏమన్నా రక్షణ పొందుతారా? అది లేదు. వాళ్ళ కోసం హడావుడి, వాళ్ళ కోసం చూపించుకోవడం. రెండు వర్గాలు గ్రామాల్లో. ఏంటిది? యేసు ప్రభువుని గురించి చెప్పండి అని బైబిల్, క్రీస్తు త్యాగాన్ని మనం ప్రకటించాలి. అందుకు మనము క్రైస్తవులుగా అయ్యాం. రక్షణ పొందిన మనము మన రక్షణను కాపాడుకుంటూ అనేకులు రక్షింపబడాలని ప్రభువును ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఈరోజు గ్రూపులు తయారైపోయాయండి పల్లెటూర్లలో. మరల వాళ్ళల్లో తాగుడు బోతుళ్ళు, వాళ్ళల్లో పేకాటగాళ్ళు, మిశ్రిత జనం. మారు వాళ్ళు క్రిస్మస్ ఒక్కరోజే హడావుడి చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మారరు. నువ్వు చెప్పిన సువార్త వాళ్ళకి ఎక్కదు, నువ్వు సువార్త అనుకున్నావు కానే కదా, అది ఎక్కదు వాళ్ళకి. వాళ్ళు మారరండి, వాళ్ళకి ఎక్కదు అది. ఆ రోజు చెప్పేది సువార్త కానే కాదు, ఈ నెలలో చెప్పేది సువార్త కాదండి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ బాధ? చెప్పండి. ఈ బాధ ఎంతమందికి అర్థమవుతుంది? మనలో ఉన్న చీకటి పోదు, మన హృదయంలో ఉన్న పగ పోదు, మన హృదయంలో ఉన్న కుట్రలు పోవు, మన హృదయంలో వేరే వాళ్ళ మీద ఉన్న మత్సరం పోదు, మన హృదయంలో గూడు కట్టుకున్న ప్రతి విషయాలు ఇదిగో లోపల నుంచి వచ్చినవే మనిషిని హాని చేస్తాయి అని చెప్పి ప్రభు చెప్పిన అనేక విషయాలు హృదయంలో అన్ని ఉంచుకొని క్యాండిల్స్ పట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని వెలిగిస్తారు. నువ్వు చేతిలో కొవ్వొత్తి పట్టుకున్నంత మాత్రం నీ హృదయంలో ఉండేదంతా ఎటు పోవాలి? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే, యేసుక్రీస్తును అంగీకరించడానికి చెప్పుకుంటున్నావే, నీలో ప్రేమ ఏది? నీలో ఆనందం ఏది? నీలో క్రీస్తుని బట్టి సంతోషం ఏది? దయ ఏది? సమాధానం ఏది? సంతోషం ఏది? దీర్ఘశాంతం ఏది? దయాలుత్వం ఏది? విశ్వాసం ఏది? ఆశా నిగ్రహం ఏది? వీటన్నిటికీ విరోధంగా శరీర కార్యాలు చేస్తూ నీ హృదయం నిండా చీకటిని పెట్టుకొని పైకి నువ్వు క్యాండిల్ వెలిగించిన మాత్రం చేత ఏమండి నువ్వు పరిశుద్ధులు అయిపోతావా, పరిశుద్ధురాలు అయిపోతావా, నువ్వేమన్నా క్రీస్తును మెప్పించేస్తావా? అప్పుడే కానే కాదే. దేవుడు అది కాదు కదా కోరుకుంటుంది. నువ్వు చేతిలో క్యాండిల్ పట్టుకోకపోయినా నష్టం లేదు దేవునికి. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం 10 మందికి ఆదర్శం కావాలి. క్రీస్తులో నువ్వు పడుతున్న విధానం, క్రీస్తులో నువ్వు నడుస్తున్న నడక, క్రీస్తును బట్టి నువ్వు చేస్తున్న పోరాటం
అనేక మందికి స్ఫూర్తినివ్వాలి. ఇది ప్రభు కోరుకుంటుంది. ఎంతమంది ఉన్నారు ఇట్లా? ఈ సహోదరులను ఆలోచించండి. వడ్డీలకి ఇవ్వడం మానుకోరు. ఏమండి, ఎదుటోడికి చిన్న సహాయం కూడా చేయలేరు. పక్కనోడు ఏమైపోయినా పర్లేదు అనుకుంటారు. కఠినమైన హృదయాలు. ఎదుటోడంటే పడదు, పక్కింటోడంటే పడదు, ఎదిరింటోళ్ళంటే పడదు. బంధువుల మీద కుట్రలు, స్నేహితుల మీద కుట్రలు, కక్షలు, కార్ఖానాలు, రకరకాల పరిస్థితులన్నీ పెట్టుకొని ఈరోజు ఇంతవరకు సరైనటువంటి విధానంలో మారు మనసే పొందలేదు అనేక మంది. కానీ వీళ్ళు భక్తి పరులని బయట ఎలా కనపడుతున్నారు? వేషం వేసుకొని తిరుగుతున్నారు. ఇందుకా ప్రభు మనల్ని రక్షించుకుంది. వెలుగులేని నక్షత్రాలు ఇవన్నీ. నువ్వు చేతుల్లో క్యాండిల్ పెట్టుకొని ఊరూరు తిరిగినా, వీధులు వీధులు తిరిగినా, క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని నువ్వు తిరిగినా, అసలు ఇవన్నీ చేయడం అంటేనే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాక్యం ఇంకా సరిగా అర్థం కాలేదు, లేదా అర్థమై కూడా మనుషుల మెప్పు కోసం వ్యర్థులైపోతున్నారు అనేక మంది. గుర్తుపెట్టుకోండి. షట్టప్ అని చెప్పాలి ఒకటే మాట. సంఘం వస్తే ఎంత, రాకపోతే ఎంత. వాక్యానికి విరోధమైనవి చేయమని బలవంతం చేసే వాళ్ళు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. ఇది చెప్పాల్సిందే. సేవకులు, రోషం కలిగిన వాళ్ళు ఇది చెప్పాలి. మీరు వస్తే ఒకటి, రాకపోతే ఒకటి. మా చర్చిలు ఇలాంటివి జరగవు. ఇది కదండి చెప్పాలి. మా మందిరంలో ఇలాంటి వాడికి చోట్లేదు. మీరు వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. వాక్యానికి గీత గీసినట్టుంటది మా దగ్గర. మీ ఇష్టం. ఇలాంటివి మేము చెయ్యము. షడ్రకు, అబేద్నెగో చూడండి, మెషకు, వీళ్ళ గురించి చెప్పుకోవడమే తప్ప వాళ్ళలాగా మనం బతకం కదా. వాళ్ళండి నక్షత్రాల వలె ప్రకాశించారు. అన్యుల రాజులను సైతం, చక్రవర్తుల సైతం దేవుని నామాన్ని గణపరిచేటట్టుగా, తల ఉంచేటట్టుగా చేశారు వాళ్ళు. సార్, వాళ్ళండి నక్షత్రాలంటే వాళ్ళు. మనం కాదు, మనం కానే కాదు. ఈరోజు ఎంతమందికి తెలిసి విషయం ఆలోచించండి. దానియేలండి నక్షత్రంలాగా పనిచేశాడు. మోషే నక్షత్రంలాగా పనిచేశాడు. అబ్రహాం ఒక నక్షత్రంలాగా పనిచేశాడు. దావీదు ఒక నక్షత్రంలాగా పనిచేశాడు. సమూయేలు ఒక నక్షత్రంలాగా పనిచేశాడు. అపోస్తలు 12 నక్షత్రాలుగా పనిచేశారు. మనం ఏం చేస్తున్నాం? దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో వెలిగే జ్యోతుల వలె అనేక మందిని నీతి మార్గము అనుసరించి నడుచున్నట్లు ప్రేరేపించి వారందరినీ నీతి మార్గంలోకి నడిపిస్తారు. వాళ్ళు సార్ సరైనటువంటి క్రైస్తవులు. అంటే సహోదరులారా, ఏం నేర్చుకుంటున్నారండి? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ్యంలో మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఏం నేర్చుకున్నారు? మీకు అసలు బైబిల్ ఏం తెలుసు అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. చాలా మంది బైబిల్ తెలియదు. అర్థమైందా? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు తిప్పాలి. ముందు నీకు నీతి ఏంటో తెలియదు, యథార్థత ఏంటో తెలియదు, వాక్యం అంటే తెలియదు, అసలు యేసు ప్రభు యొక్క మనసు ఏంటో నీకు తెలియదు. తెలియకుండా నువ్వు అనేక మందిని ప్రభు వైపు ఎలా తిప్పుతావు? ఆలోచించి. ఆకాశ మండలంలో జ్యోతుల వలె. అసలు ఆ మాట చూడండి ఎలా ఉందో. క్రీస్తు కొరకు జ్యోతులం అవ్వాలండి. మనం మండుతూ అనేక మందిని మండించాలి. మనం మండుతూ అనేక మందికి వెలుగునివ్వాలి. క్రైస్తవుడు అంటే లోకానికి వెలుగుగా ఉండాలి. క్రీస్తు వలె ఉన్నామా? అది లేదు. ఆలోచించండి. ఏం నేర్చుకుంటున్నామో తెలియదు, మనకి తెలియదు. రాకపోతే రాకపోయారు చెప్పాలి. మనుషుల్ని మెప్పించడం కోసం క్రీస్తుని వద్దంటే ఎట్లా? మనుషుల్ని మెప్పించడం కోసం క్రీస్తుని పక్కన పెడితే ఎట్లా? తప్పు కదా. లేవు క్రైస్తవులకు పండగలు, ఆనందించడము, సంతోషించడం, ఎగిరి గంతులేయడం లేదు. క్రీస్తులోనే ఆనందించాలి, వాక్యంలోనే సంతోషించాలి, ఆత్మలో పరవశించాలి తప్ప పండగలు ఇలాంటివన్నీ క్రైస్తవులకు లేవు. ఈ సంగతి గుర్తెరగట్ల ఇంకెవరు. ఇవన్నీ దేవుని నామాన్ని ఘనపరిచేది కాదండి. ఆలోచన చేయండి. క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతున్నారు. వెలుగులేని నక్షత్రాల వలె, వాడు తోకతో కొడితే వచ్చి పడ్డ నక్షత్రాల వలె తయారైపోతున్నారు. చివరికి ఎంత బాధాకరం వీళ్ళందరి విషయంలో. బైబిల్ చదవండి, బాగా బైబిల్ చదవండి.
శ్రద్ధ పెట్టి లోతుగా వెళ్ళండి. బైబిల్ లోతుగా వెళితే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. చూడండి, చివరికి ఒక్క విషయాన్ని నేను చూపిస్తాను. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో ఒక మాట అంటున్నాడు. చూడండి ఈ మాట ఎంత చక్కగా రాయబడి ఉందో. అయితే క్షమించాలి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధులను, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూసారా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? దేనికి పిలువబడ్డాం? యేసుక్రీస్తు చేత ఎందుకు శిలువ దగ్గరికి పిలువబడ్డాం? ఎందుకు మనం శిలువ చెంతకు వచ్చాం? ఎందుకు మనము యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డాం? ఎందుకు యేసు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు? ఎందుకు మనల్ని విమోచించుకున్నాడు? ఎందుకు ప్రత్యేకపరిచాడు అంటే ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఇదండి దేనికి మనం ఉండాలి? గుణాతిశయములను ప్రచురం చేసేవాడు ఆ గుణాలను కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. అర్థమైందా అండి? చూడండి ఏమంటున్నాడు ఇంకా ఇక్కడ, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధులమును, దేవుని సొత్తైన ప్రజలు. చూసారా, ఈ సద్గుణాలన్నీ, గుణాలన్నీ మనలో ఉండాలి. ఈ గుణాలన్నీ మనం కలిగి ఉంటూ లోకానికి ఆయన గుణాతిశయాలను ప్రచురం చెయ్యాలి. మన మాటలో, ప్రవర్తనలో, క్రియలో, అన్నిటిలో. ఈరోజు అనేక మంది కపట సహోదరుల వల్ల అనేక మంది నాశనం అయిపోతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సొత్తైన ప్రజలం మనం. ఆయన కొరకు వెలిగింపబడిన వారం మనం. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి వారం మనం. దీపస్తంభం మీద ఉంచబడిన దీపం వంటి వారం, కొండ మీద ఉండు పట్టణం లాంటి వాళ్ళం. ప్రియ సహోదరులారా ఆలోచించండి. అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించేందుకు ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశించవలసిన వారం మనం. క్రీస్తు వెలుగుతో నింపబడాలని మనం. ఇది ప్రభు కోరుకుంటుంది. అంతేగాని నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి మీద పెట్టుకొని మేము క్రైస్తవులము, మేము భక్తి పరులము, అబ్బో మేము అసలు మామూలు విషయం కాదు, మేము పరిశుద్ధం అని చెప్పుకొని డంకా కొట్టుకోవడానికి కానే కాదు. ఇలాంటివి కాదు ప్రభు చేయమన్నదే. క్రీస్తుని ఎరిగిన తర్వాత నీ బ్రతుకులో, నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ ఉద్దేశాల్లో ప్రభువుని నీవు చూపించాలి. లోకానికి ప్రభు యొక్క వెలుగును చూపించాలి. ప్రభు రక్షణను చూపించాలి. ప్రభు వద్దకు నడిపించాలి. నీవు ఒక జ్యోతి వలె క్రీస్తు వెలుగులోనికి అనేకుల్ని ఆకర్షించాలి. ఇది ప్రభు కోరుకుంటాడు. అంతేగాని ఇంకేదేదో చేస్తున్నారు అందరూ. ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చివరికి ఒక మాట చూడండి. మృతుల్లో నుంచి లెమ్మంటున్నాడు, క్రీస్తుని మీద ఉదయించుచున్నాడు అంటున్నాడు. అర్థమైందా? చూసారా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఒక మాట, వెలుగు ఫలం ఏదనగా అంటున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుచున్నది. వెలిగే నక్షత్రాలు ఎలా ఉండాలంటే సమస్త విధములైన మంచితనం అట, నీతట, ఏవో ఇక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని మనలో ఉండాలి. సత్యమను వాటిలో ఈ మనలో ఉన్నాయా? పరిశీలన చేసుకోండి. వెలుగు ఎలా ఉండాలంటే చీకటిని ఖండించాలి. చీకటితో పొత్తు పెట్టుకోకూడదు. వెలుగుకు చీకటికి ఏం పొత్తు? వెలుగు చీకటిని ఖండించేటట్టు ఉండాలి. వెలుగు చీకటితో కలవకూడదు. వెలుగు ఎలా ఉండాలి అంటే అనేకుల్ని చీకటిలో నుంచి బయటికి తీసుకొచ్చేటట్టు ఉండాలి. అంతేగాని వెలుగు లేని నక్షత్రాల వలె వెలుగును కోల్పోయి భూమి మీద పడే పరిస్థితి వెళ్ళిపోతే మాత్రం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం కోరుకుంటున్నారంటే, మృతుల్లో నుంచి లే, క్రీస్తుని మీద వెలుగు ఉదయించుచున్నాడు. చూడండి, ప్రకాశించున్నాడు ఆయన. క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మృతుల్లోంచి లే. ఇంకా మారు మనసు సరిగా లేదు. సరైనటువంటి మారు మనసు లేదు. సరైన జీవితం లేదు. ఒకవేళ యేసు ప్రభు ఇప్పటికప్పుడు వస్తే మనందరం నిజంగా వెళ్తామా? ఆలోచన చేయండి.
లోకాన్ని ఎంత అమితంగా ప్రేమించి లోక సంబంధమైన వాటి కోసం పాకులాడే క్రైస్తవ సమాజంలో ఎంతమంది వెళ్తారండి? ఎంత బాధాకరం. నిద్రిస్తున్నారు, జాగ్రత్త, మేల్కోమంటున్నాడు. వాడు 3వ వంతు భాగం తెలియకుండానే ఈడ్చిపడేశాడండి అందరినీ. మనస్సాక్షులు కూడా చచ్చిపోయాయి ఈరోజు అనేక మందికి. ఎంత బాధాకరం. విశ్వాసులు కోరుకున్నది చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనం ఇది చేద్దాం. వాళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టారు, మనం ఇది పెడదాం. వాళ్ళు కోడి పందెలు పెట్టారు, మనం ఇది పెడదాం. వాళ్ళు బండ్ల పందెలు పెట్టారు, మనం ఇది పెడదాం. పల్లెటూరులో జరిగేది ఇదే. సిగ్గులేని వాళ్ళు కబడ్డీ పోటీలు అంట, ఇంకోటంట. అసలు ఏం జరుగుతుందో నాకు అసలు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత బాధాకరం అండి. ఒక ఊరికి పోయాను నేను, క్రిస్మస్ కిట్ వేసారండి. చక్కగా మౌనంగా ఉన్నాను, నేనేం మాట్లాడాలి. మరుసటి రోజు వాక్యం చెప్పాలి నేను. 24వ తారీఖు. అప్పుడు నాకు తెలియదు, అన్ని చోట్లకి వెళ్ళేవాడిని. వాళ్ళు స్కిట్ వేస్తున్నారు, మంచిగా ఉంది అనుకున్నా. అది అయిపోయిన తర్వాత అలా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుందామని, అక్కడ నైట్ అక్కడ పడుకోవడానికి ఉదయం మెసేజ్ చెప్పాలి కదని అక్కడే ఉన్నాను. కరెక్ట్గా అది అయిపోయింది. ఇంటికి వచ్చిన ఒక అరగంట కల్లా అదే మరి అమ్మ, అదే యోసేపు వేషం వేసిన వాళ్ళంతా సినిమా పాటలు డీజేలు పెట్టి ఎగురుతుంటే సేవకులు దగ్గరుండి మరి సౌండ్ పెంచి పిల్లల చేత ఎగిరిస్తున్నారు. వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఎదుగొచ్చిన ఆడపిల్లల చేత ఈరోజు స్టేజీలు కట్టి క్రిస్మస్ పాటలకు డాన్సులు అని చెప్పి, క్రిస్మస్కు డాన్సులు అని చెప్పి ఎదిగొచ్చిన ఆడపిల్లలను తీసుకొచ్చి రికార్డింగ్ డాన్సుల్లాగా పిల్లలను నేర్పిస్తున్నారు. చిన్న పిల్లలు నేర్పిస్తే ముద్దు ముచ్చటగా ఉంటుంది. ఎదిగొచ్చి ఏమండి మంచి యవనస్తురాలను తీసుకొచ్చి ఆ విధంగా చేయడం, ఇదంతా చేయమని ప్రభువు చెప్పాడు. మనకి తప్పు కాదా? తప్పు కాదా? ఒకరిని చూసి ఒకరు ఇలా చేశారంట, మన వాళ్ళు అలా చేశారంట, వాళ్ళు ఇలా చేశారు పాస్టర్ గారు, మనం ఇలా చేద్దాం. క్రీస్తు బ్రతికినట్టు బతుకుదామని ఒక్కడికన్నా నోటికి రావట్లేదు మాట. యేసుక్రీస్తు వల్ల, అపోస్తుల వల్ల బతుకుదాం, ప్రభు వద్దన్న పనులు మనం చేయకూడదని చెప్పి ఒక్కరన్నా అంటున్నారు. మీరు వస్తే రాండి, పోతే పోండి, మేము వీటికి అంగీకరించమని చెప్పేవాళ్ళు ఎంతమంది? దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం నేను రియలైజ్ అయ్యానండి, ఎక్కడికి రానని చెప్పారు. క్రిస్మస్ అయిపోయేంత వరకు ఎక్కడికి నేను క్రిస్మస్ మెసేజ్లని మాత్రం, క్రిస్మస్ పెట్టుకొని క్రిస్మస్ జరుపుకుంటున్నాం మెసేజ్ చెప్పడానికి రమ్మంటే మాత్రం నేను చెప్పే మెసేజ్లు ఇలాగే ఉంటాయి. మీకు ఇష్టమైతే చెప్పండి, ఇంకొకసారి మీరు ఇంకా జరుపుకోరు, వాక్యానికి భిన్నమైన పనులు చేయరు, అంతే. అలా అలా చెప్పనీయడానికి మీరు అనుమతిస్తే నేను వస్తా, లేకపోతే రానని చెప్తున్నాను. వెళ్ళదలుచుకోలేదు. కారణం ఏంటంటే బాధ, ఎంత బాధ. ఎంతో మంది మాట్లాడుకున్నవి విన్నాను నేను. ప్రజల్లోకి వెళ్తుంటాం కాబట్టి మేము ఎంతో మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. కానీ సేవకులకు ఏమర్థమవుతుంది అంటే ఏమర్థం కాదు. వచ్చేదంతా మళ్ళీ క్రైస్తవులే. అక్కడ మళ్ళా వాళ్ళ గుంపుగా చేర్చి టికెట్ కొన్న వాళ్ళకి టికెట్ అమ్ముతుంటారు, రక్షణ పొందిన వాళ్ళకే మళ్ళీ స్వార్థ చెప్తూ ఉంటారు. ఇదేంటిది? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము వీటన్నిటిని దాటి లోతైనటువంటి విషయాల్లోకి వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదగడానికి ముందుకు సాగాలి. కానీ మన క్రైస్తవ్యంలో ఉన్న తెగులు ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా రక్షింపబడిన వాళ్ళనే కూర్చోబెట్టి మళ్ళీ రక్షణ గురించి చెప్తా ఉంటారు. ఇంకా వాళ్ళ రక్షణ గురించి వాళ్ళకు సరిగ్గా తెలియలేదంటే ఇక వాళ్ళకి ఏం చెప్తాం? మూలోపదేశములు మానాలండి సహోదరులారా. కాబట్టి నక్షత్రముల వలె దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే కదిలే నక్షత్రాలలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సజీవమైన నక్షత్రాల వలె ఉండాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు వద్దకు నడిపించే, ఇదిగో ప్రకాశమానమైన క్రీస్తు వెలుగును ప్రసరింపజేసేటువంటి నక్షత్రాలలాగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన గుణాతిశయాలను ప్రకటించే నక్షత్రాల వలె ఉండాలనుకుంటున్నాడు. ఆయన రక్షణను ప్రచురించే నక్షత్రాలలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. చీకటిలో కూర్చున్న వాళ్ళని క్రీస్తు వెలుగులోనికి నడిపించే ప్రకాశమానమైన జ్యోతుల వలె ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇలా ప్రభువు మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన కోరుకుంటుంటే వెలుగులేని నక్షత్రాల వలె, ఇదిగో వాక్యమునకు భిన్నంగా మనుషుల కట్టడ ఉపదేశాలు అనుసరిస్తూ తోకతో వాడు ఈడ్చి పడేస్తే గుర్తించలేక ఈరోజు వెలుగును కోల్పోయిన నక్షత్రాల వలె ఈరోజు ప్రవర్తిస్తున్నారంటే అందులో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త, పరిశీలించుకొని బయటికి రా. లేకపోతే
నీ పరిస్థితి ఏమవుద్దో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాక్యం సరిగా చదువు, నీ పరిస్థితి నీకే అర్థమవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితిలోంచి మనం బయటికి రావడానికి ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ, అనేక మంది కొందరైనా సరే ఇదిగో మరలా తిరిగి వెలిగింపబడి వెలిగే నక్షత్రాల వలె అనేకులను వెలిగించేటువంటి క్రీస్తు వెలుగును ప్రసరింపజేసే నక్షత్రాల వలె రావాలని, అలా వెలిగించబడాలని కోరుకుంటూ, కొంతమంది అయినా మార్పు చెంది నిజాన్ని తెలుసుకొని బైబిల్ చదివి సత్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా నడిచేందుకు సిద్ధపడాలని కోరుకుంటూ, అటు కృప ప్రభు దయచేయాలని కోరుకుంటూ, మరి ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.